చూసావా ఎలా బాగుందో? చూసావా బయట హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి. బుడ్డ పిల్లకాయల వాయిస్ విన్నారు కదా, వావ్ స్పైడర్ మ్యాన్ అని. మీ పిల్లల్లో ఎంతమందికి స్పైడర్ మ్యాన్ అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. సో స్పైడర్ మ్యాన్ అంటే చాలా పిచ్చున్న ఒక 4 ఇయర్స్ బుడ్డాడి పుట్టినరోజు అనమాట. అదిగోండి జయాన్ష్ అండి తన పేరు. మా కమ్యూనిటీలోనే ఉంటారు ఈ ఫ్యామిలీ. మోర్ దెన్ అ ఫ్యామిలీ అని చెప్పొచ్చండి. పేరుకే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఈ రెండు చెట్ల సీత ఎవరనుకుంటున్నారు? మీకు బాగా తెలిసిన రితన్య అండి. ఫుల్ ఆఫ్ స్మైల్స్తో ఎంత బ్యాడ్ మూడ్లో ఉన్న వాళ్ళనైనా కూడా నవ్విచ్చేస్తుంది. దాని పళ్ళన్నీ చూపించి నవ్వేసి సూపర్ క్యూట్గా బాగా జరిగింది పుట్టినరోజు అయితే. సందడి సందడిగా అనిపించింది కదా, అందుకే రికార్డ్ చేసి మీకోసం కూడా వ్లాగ్గా తయారు చేసి పెట్టాను. సో ఫ్యామిలీకి అయితే ఇది ఒక సర్ప్రైజ్లా ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పలేదండి. తర్వాత షేర్ చేస్తాను సో దట్ దే విల్ బీ హ్యాపీ. నీకోసం వెయిట్ చేస్తాంలే జయ. ఏమండోయ్, మన ఇళ్లలో ఎటువంటి పార్టీస్ చేసుకున్నా చిన్నవైనా పెద్దవైనా ఇంట్లో మేడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కష్టంతో ఈ లుక్ అయితే రాలేదు గైస్. అక్కడ ఉన్నాడు కదండి సెలబ్రేషన్ అంతా, ఐ మీన్ 50% టు 60-70% వీళ్ళకే ఇవ్వాలి. రమణ అని ఒక బాబు ఉంటాడండి ఆంటీ వాళ్ళ ఇంట్లో, తను అలాగే ఇంకా లక్ష్మి అని ఒక మెయిడ్, ఇంకా చాలామంది ఉన్నారులేండి. ఒక్కళ్ళేంటి, నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను. అసలు అందరూ కలిస్తే వచ్చిన లుక్ అనమాట. సెలబ్రేషన్ ఒకళ్ళు తీసుకున్నారు, వంటలు ఒకళ్ళు తీసుకున్నారు. అసలు ఎన్ని వెరైటీస్ చేశారంటే చూసేయండి, చెప్పడం కాదు. మొత్తానికి బుడ్డాయన వాళ్ళ మమ్మీ డాడీ తోటి చక్కగా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాడు. అసలు వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆనందం చూడండి. ఇంతకీ మీకు వాడి పెట్ నేమ్ చెప్పలేదు కదండి, జై బాబు అని పిలుస్తాము క్యూట్గా. ఇతనుకున్న స్పెషాలిటీ, ఐ మీన్ ఈ బుడ్డాయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎవరు వెళ్ళినా వరుస పెట్టి పిలిచేస్తాడు. అది అత్తవని పెద్దమ్మవని తన ఇష్టం అనమాట. తనకి నోటికి ఏం పిలవాలనిపిస్తే అలా పిలుస్తాడు. క్యూట్గా అనిపిస్తుంది. అందరినీ చాలా ఆప్యాయంగా ఇన్వైట్ చేస్తాడండి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా. ఆ ఫేస్‌లో ఫీలింగ్స్ చూసారా అండి? ఒక ₹1,00,00,000 సూట్ కేస్ వాడి ముందు పెట్టినా కూడా దీని ముందు అది తక్కువేనేమో. పిల్లలు జైబాబే కాదండి, ఎవ్వరైనా సరే వాళ్ళకలా ఫ్యామిలీతో సెలబ్రేషన్ అనేది, స్పెషల్లీ చిన్నతనంలో బర్త్‌డేస్, కేక్ కటింగ్ చాలా ఎక్సైట్ అవుతారు. ఈలోపు పక్కనున్న పిల్లలు ఏమన్నా కేక్ స్పాయిల్ చేసినా, గిఫ్ట్స్ ఏమన్నా ఆగం చేసినా, క్యార్ బ్యార్ అన్నారంటే ఇంక అంతే సంగతి. లక్కీగా ఇవాల్టి ఐ మీన్ ఈ పార్టీలో అయితే అలాంటివేం జరగలేదు. సూపర్ క్యూట్‌గా పిల్లలందరూ ముచ్చటగా ఎంజాయ్ చేశారు. ఈ చేత పట్టు. మదర్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ అని ఊరికే అనలేదండి. పాప పేరు సువర్ణ అండి, బాబు వాళ్ళ అమ్మ పేరు. సెకండ్ కేక్ కోపిస్తోంది. ఎంత చక్కగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోగానే కాదమ్మా ఇదిగో ఈ చేత్తో పట్టుకో అని చెప్తోంది. అలా ప్రతి చిన్న విషయం కూడా పేరెంట్స్ నేర్పిస్తూ చెప్తూ పెంచితేనండి అక్కడే చాలా వరకు వాళ్ళు లైఫ్లో కరెక్ట్ థింగ్స్ ఏంటి, రాంగ్ థింగ్స్ ఏంటి అని నేర్చుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా హెల్దీగా ఉంటుందండి. ఇంకా చాలమ్మా తల్లి అన్నట్టు ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్. ఎందుకో కేక్ నచ్చిందో నచ్చలేదో, మరి స్వీట్ ఎక్కువగా తింటాడో తిండో నాకు ఐడియా లేదు గైస్. పాపం మా పిల్లలు ప్రేమగా తినిపిస్తూ ఉంటే మొదటి 2 పీసెస్ అయితే బాగానే తిన్నాడు. ఇంకా తర్వాత నుంచి నో అంటే నో అంటున్నాడు. అదిగోండి జయబాబు వాళ్ళ నానమ్మ అనమాట. మా మమ్మీకి సూపర్ బెస్టీ అని చెప్తాను. చాలా ఫ్రెండ్లీ అండ్ ట్రాన్స్పరెంట్ పర్సన్ అండి. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము అండ్ చాలా ప్రేమగా ఉంటారు. వెరీ లవింగ్ అండ్ ఎఫెక్షనేట్. తన పేరు డాక్టర్ విష్ణు గారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆవిడ మా జ్యోతి ఆంటీ అండి. వెరీ ఎఫెక్షనేట్ పర్సన్. అందరికంటే ఏజ్‌లో పెద్ద, కానీ ఆల్ ఏజ్ గ్రూప్స్‌తో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. ఐ పర్సనలీ లైక్ హర్ వెరీ మచ్ అండి. పాపం చాలా మొహమాటంగా నాకొద్దు నీ కేక్ అని చెప్పలేక నేను తిన్నాను ఇప్పుడే అంటున్నాడండి.
ఇంక తట్టుకోలేకండి బుడ్డాయనే అందరికి ఎదురు తినిపించేస్తున్నాడు. సో దట్ మేము పెట్టకుండా ఉంటామని. పాపం అంత స్వీట్‌గా అంటే చిన్నపిల్లలు కూడా ఇష్టపడట్లేదు. ఇది చూడండి చిలకే నిజంగా. కొన్ని అక్షింతలు దాని మీద వేశారని. దాని ఎక్స్‌ప్రెషన్ చూడండి రితన్య సూపర్ క్యూట్ కిడ్ అండి అసలు. ఇప్పుడొచ్చింది విష్ణు ఆంటీ అండ్ భాస్కరరావు అంకుల్ అండి. ఈ కపుల్ కూడా చాలా లైవ్లీగా ఉంటారు. సో బేసిక్‌గా ఈ గ్రూప్ అంతా చాలా హెల్తీగా ఉన్న గ్రూప్ అండి. అంటే నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఆల్మోస్ట్ 2½ పైనే అవుతోంది ఇయర్స్. బట్ ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఉంటాం మేమందరం కూడా. ఏ చిన్న గ్యాదరింగ్ అయినా మిస్ అవ్వకుండా కలిసి చక్కగా ఒక ఇంట్లోనే అందరం హ్యాపీగా, హెల్తీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటామండి. పాపమండి బాబు. ఆ బర్త్‌డే పార్టీ మొత్తంలో తిన్నా అని ఒక జపంలాగా చేస్తున్నాడు. బట్ పెట్టేవాళ్ళకేమో మరి ముద్దొచ్చి కొంచెమన్నా తినిపించాలి కదా అని మాకేమో ఆగట్లేదు. ఏం చేద్దాం? మీరొకటి గమనించారా అండి? మదర్‌కి పిల్లలంటే ఎంత ముద్దంటే, ఎంత కేరింగ్‌గా ఉంటారంటే మామ్స్ అందరూ. ఒక పక్క కేక్ తినిపిస్తుంటే, ఒక పక్క పిల్లకాయలు పక్కనున్న గర్ల్స్ కొంచెం క్రీమ్ పోస్తున్నారు. పాపం మా సువర్ణ తుడుస్తానే ఉందండి ఆ క్రీమ్‌ని బుగ్గ మీద. ఏమో ర్యాషెస్ ఏమన్నా వస్తాయేమో అని. వాటెవర్ ఇట్ ఈస్ మదర్స్ ఆర్ మదర్స్ అండి బాబు. చాలా కేరింగ్‌గా ఉంటారు నిజంగా. ఇప్పుడు మీరు చూస్తున్న కపుల్ రాధిక గారు అండ్ శ్రీనివాస్ గారు అండి. వెరీ ఫ్రెండ్లీ కపుల్ వీళ్ళు కూడా. ఆవిడ వెళ్తుంటే బుడ్డాయన ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడో గుడ్ గర్ల్ అని. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిందండి మా మృదుల గాడు. ఎవరో కాదు బుడ్డాయన మేనత్త అనమాట. ఇంట్లో సొంత ఐ మీన్ ఫాదర్‌కి సిస్టర్స్ కానీ, ఫాదర్‌కి బ్రదర్స్ గానీ ఉన్న లైవ్లీనెస్ ఎంతమందున్నా రాదండి. సో ఆ సిబ్లింగ్స్ ఆర్ సిబ్లింగ్స్. ఎంతమంది ఎంత ప్రేమ చూపించినా వాళ్ళ ఎఫెక్షన్ టువర్డ్స్ ద మెయిన్ కిడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. సో మృదుల అండ్ హర్ ఫ్యామిలీ. ఇక్కడ ఫోటోలు తీసే పర్సన్‌కి గొంతు పోయేలా ఉందండి. జయాంష్, జై బాబు అని ఎంత అరిచినా, ఆ వచ్చిన గిఫ్ట్స్ చూసుకుని తెగ మురిసిపోతున్నాడు బుడ్డోడు మొత్తానికి. అసలు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో గమనిస్తున్నారా? ఎవరు ఏమిచ్చారు? వాళ్ళ అమ్మ ఎక్కడ పెడుతోంది? అంటే తర్వాత గుర్తుపెట్టుకొని అడుగుతాడండి. ఆ బాక్స్ ఏది? ఈ బాక్స్ ఏది? అని చెప్పి. ఇంకా మీకు తెలియదు కాదు. ఈ జనరేషన్ కిడ్స్ అస్సలు పెట్టుకోకూడదు వాళ్ళతోటి. అండ్ అదిగోండి మా ఇంటి ఆపోజిట్ విల్లాలో ఉంటారండి. మా విల్లాకి శిరీషక్క అండ్ పూర్ణ గారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీ కపుల్ అండి వీళ్ళు కూడా. అందరితో చాలా బాగా మింగిల్ అయిపోతారు. ఉన్నట్టుండి దీనికేమైందో అర్థం కాలేదండి. ఈ పోగిడినంత సేపు పట్టలేదు నవ్వుతూ ఉంటది బుడ్డమ్మ అని ఎందుకో మొహం మార్చేసుకుని, మూతి 30 వంకర్లు తిప్పి, ఏంటో అటు ఇటు అయిపోతోంది. ఇంకా పిల్లలకి పేషెన్స్ అయిపోతదండి. ఇంతింత సేపు సెలబ్రేషన్ చేయకూడదు. స్పెషల్లీ హ్యాపీ బర్త్‌డే టైప్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా? ఎప్పుడెప్పుడు చాక్లెట్స్ ఇస్తారా? ఎప్పుడెప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయా? అన్న ధ్యాసలో ఇంకా ఫోటోస్ మీద ఫోకస్ చేయరు. వచ్చినోళ్ళు ఎక్కువ ముద్దు చేస్తే చిరాకు పడిపోతూ ఉంటారు. హమ్మయ్య! ఫైనల్‌గా నా మొబైల్ పట్టుకునే నాథుడొకడు దొరికాడండి. తనకి మొబైల్ ఇచ్చి ఇంక నేను కూడా అక్షింతలు వేశాను. ఎక్కడండి బాబు కొద్దిసేపు పిల్లలతో సందడి చేసి ఆడుకుందాం, ఎంటర్‌టైన్ చేద్దామంటే ఆహా! వాళ్ళలో వాళ్ళే చాలా బిజీగా మంచిగా ఎంటర్‌టైన్ అయ్యారు. అదిగోండి బాబు వాళ్ళ తాతగారండి రామ్ గారు. చాలా మంచిగా, చాలా రెస్పెక్ట్‌తో, చాలా అడారబుల్‌గా ఉంటారండి అందరితోటి. వెరీ స్వీట్ పర్సన్. అండ్ అదేంటనుకుంటున్నారు కేక్ పైన స్పైడర్ మ్యాన్ ఇమేజెస్ ఇంకా నంబర్ 4 ఇమేజ్ అవన్నీ ఉన్నాయి కదా! ఇంకా ఫస్ట్ పుల్ల పీకి వాళ్ళ తాతగారు ఇచ్చారనమాట టేస్ట్ చూడమని. మరి కేక్ తినట్లేదు కదా! ఏదో ఒకటి తినాలని చెప్పి, ఇంకా పిల్లలందరూ నాకు అని చెప్పి పేచి స్టార్ట్. ఇదిగోండి మా డింపీ. ఇప్పుడు మా మదర్ కూడా వచ్చారండి. ఆవిడ పక్కనున్న అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సౌజన్య తన పేరు. సో, అనుకోకుండా
కాకుండా మా కమ్యూనిటీలోనే తనకి రిలేటివ్స్ ఉన్నారనమాట. సో, రెగ్యులర్‌గా మా గ్యాదరింగ్స్‌లో తను కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మేమిద్దరం కలిసామంటే చిన్నతనం స్టోరీస్ అన్నీ ఫుల్‌గా గాసిప్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇంకా సరే ఫోటోగ్రాఫ్ కోసం అని చెప్పి మా మృదుల అని పిలుస్తున్నాను. అండ్ కంప్లీట్ గ్రూప్ అనమాట. ఎంతమంది ఆ ఫ్రేమ్‌లో ఫిట్ అవ్వగలరో అందరిని వచ్చేయమని పిలుస్తున్నాను. అదనమాట ఆ సందడి. యూత్ అందరు తెగుతున్నారా ఓహో! మా రాధిక గారు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా? యూత్ అందరూ దిగుతున్నారా అని అన్నారండి. షీ మేడ్ ఆర్ డే. ఇంకా మా అమ్మ అయితే జయాన్ష్‌ని దేవాన్ష్ చేసి పడేసింది. దేవాన్ష్‌ది గుర్తుండాలి కదా! అంట. వాడు పెద్దయిన తర్వాత అమ్మమ్మ నా పేరుని ఎందుకు మార్చావు అని అడుగుతాడు ఖచ్చితంగా. హ్యాండ్స్ ఇచ్చేసేయి అక్క వాళ్ళకి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేసేయి. ఇది కాదు. విత్ యువర్ హ్యాండ్. అవునా ఒకసారి అయితే ఇది ఐసింగ్ వచ్చేస్తుంది నువ్వే ఇవ్వు. లాస్ట్ ఇదిగో ఇవ్వు. లాస్ట్ ఇవ్వు ఇవ్వు. ఇదిగో నీకు ఇస్తున్నాడు తీసుకో. ఏమండోయ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది మనం ఈ ఏజ్ నుండే నేర్పించాలి. పిల్లలకి ఇవ్వడం నేర్పిస్తేనే వాళ్ళకి ఇవ్వడంలో ఉన్న ఆనందం అర్థమవుతుంది. లేకపోతే అమ్మ చేస్తుంది మొత్తం నాకే, అమ్మ తెచ్చింది అన్నీ నాకే అన్న ఫీలింగ్‌లో బతుకుతూ ఉంటారనమాట. సో, అది అస్సలు అలా చేయకూడదు. అలా అని మరీ ఎక్కువగా ఇవ్వడం నేర్పించకండి. వాళ్ళకి తెలిసేటట్టు చేయండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కాదు, లైక్ ఎంతవరకు ఇవ్వచ్చు అనేవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలనమాట. ఫ్రిడ్జ్‌లో నీ పెట్టండి. పెద్ద లేదు తీసుకున్నా కదా. నీ పెద్ద తీసుకున్నా 4 ఎవరికి కావాలి? ఓడి జాంజికి సోనీ కదా 4 ఎవరికి కావాలి? జాంజికి ఇవ్వండి ఫోన్ జే ఇదిగో ఇంకా లాస్ట్. ఫోన్ తినద్దు తవ్వ తిను ముందే అబ్బో సారీ తీసుకో. ఇందాక చెప్పాను కదండి, వీళ్ళందరూ ఉంటే ఫంక్షన్ పరిపూర్ణం. లేదంటే ఇంక అంతే సంగతులు. మరుసటి రోజుకి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అని పడుకుంటాం ఫ్యామిలీ అందరం. ఎందుకనుకున్నారు? ఇదిగోండి వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము కలిసిన మా ఫ్యామిలీస్ అందరి ఇళ్ళల్లో ఉండే మేట్స్ అండి. సో, ఎక్కడ ఈవెంట్ ఉన్నా కూడా అందరూ గ్రూప్‌గా ఆ ప్లేస్‌కి వచ్చి చక్కగా హెల్ప్ చేసి ఆ ఈవెంట్‌ని శుభ్రంగా ఫినిష్ చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ తీసుకుని వితౌట్ ఎనీ రచ్చరంబోలా లేకుండా కరెక్ట్‌గా చెప్పాలంటే సాఫ్ట్ అండ్ స్మూత్‌గా అయిపోతుంది. వీళ్ళందరూ ఉంటే ఆ కళే వేరు. అందుకే బాబుతోటి వాళ్ళని కూడా ఒక పిక్చర్ దిగమని చెప్పా. ఇదిగో ఇదిగో అన్న. తక్ష్ బాబు లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మా రమ్మగారి మనవడండి. మీరు రెగ్యులర్‌గా నేను చెప్తూ ఉంటాను కదా నా వీడియోస్‌లో. నాకు జస్ట్ ఒక 2 విల్లాస్ తర్వాత అవతల ఉంటారనమాట. సో, వాళ్ళ మనవడు ఎంత కామ్‌గా నిద్రపోయాడంట ఇప్పటిదాకా. అందుకే బుజ్జిగాడు లేట్‌గా వచ్చాడు. అసలేం అర్థం అవ్వట్లేదు పాపం అక్కడ. ఏంట్రా బాబు నాకిది నిద్ర లేపుకొచ్చి నాకు అవసరమా అన్నట్టు చూస్తున్నాడు. ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అక్కలు ఏం చేస్తున్నారు? అన్న అనుకుందొకటి, అయిందొకటి అని బుడ్డాయన ఎంజాయ్ చేస్తాడని తీసుకొస్తే అదిగోండి క్యార్ బ్యార్ అని ఏడుపు స్టార్ట్. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఎత్తుకోగానే కొంచెం కంట్రోల్ అయ్యాడు. మా చిన్ను అండ్ ఫన్నీ కపుల్ అండి. భలే జోవియల్‌గా ఉంటారు వాళ్ళు కూడా. అదిగోండి మా రమ్మగారు వచ్చేసింది. ఇంకా అక్షింతలేసేసి అబ్బో! ఏంటో గిఫ్ట్ తెచ్చిందండోయ్! అదేంటో అడిగి తెలుసుకోవాలి బుడ్డాయన రేపు. ఇంతకీ నేనేమి ఇచ్చానో మీకు చెప్పలేదు కదండీ. ఆల్రెడీ అది ఓపెన్ చేయడం అయిపోయింది. ఆ గిఫ్ట్‌తో ఆడడం కూడా అయిపోయింది. బాస్కెట్ బాల్ సెట్ ఒకటి ఇచ్చానండి ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. చక్కగా లెవెల్ వైస్ దాన్ని కనెక్ట్ చేసుకుని బాస్కెట్‌లా ఉంటుంది. బాల్ ఇసిరి ఆడుకోవచ్చు. పిల్లలు చక్కగా టాల్ అవుతారనమాట. సో, అందుకని జనరల్‌గా 4థ్ ఆర్ 5థ్ బర్త్‌డే కిడ్స్‌కి అదే ఎక్కువ ఇస్తూ ఉంటాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా మీకు నచ్చితే ఆన్‌లైన్‌లో దొరుకుతుందండి. కామెంట్ చేయండి. నేను చెప్తాను ఎక్కడ కొనుక్కోవచ్చో. మొత్తానికి తక్ష్ బాబు పార్టీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడండి. హ్యాపీ బర్త్‌డే చెప్పునానా అంటే హైఫై ఇచ్చాడు. సో స్వీట్. ఇంకా మొత్తానికండి ఇందాక మీరు చూసిన 2 టేబుల్స్ కూడా వెజ్ వాళ్ళకొకటి, నాన్ వెజ్ వాళ్ళకొకటి సెపరేట్‌గా. ఇంకా కేక్ ఫటాఫటా కోసేసి ఒక ట్రేలో ఏమో వైట్ కలర్ కేక్ ఐ మీన్ యెల్లోయిష్‌ది, ఇంకొక ట్రేలో డార్క్ చాక్లెట్ కేక్. సో, ఎవరి పని వాళ్ళు షేర్ చేసుకుని చక్కగా కేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతోంది. ఇక్కడ ఈ బుడ్డాయన ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఐ మీన్ ద బర్త్‌డే బాయ్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చాడండి ఆల్ ఏజ్ గ్రూప్స్‌కి, ఇంక్లూడింగ్ నా పిల్లలు కూడా. నేనైతే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. బ్యాగ్స్ తీసుకొచ్చి ఆంటీ ఇది
త్రిషాకకి, ఇది కౌశిక్ అన్నకి అని ఇచ్చాడు మా మమ్మీకి. ఎంత స్వీట్‌గా అనిపించిందో. అదిగోండి మా రితన్య గాడు ఫస్ట్ వాడి బ్యాగ్ వాడు తీసుకుని ఎళ్లి దాన్ని ఆనందంగా మా మమ్మీ వాళ్ళకి చూపిస్తోంది. అమ్మమ్మ చూడు నా బ్యాగ్ అని చెప్పి. అండ్ ఫైనల్లీ అదిగోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం చెప్పాలి గైస్. ఆ బర్త్‌డే బాయ్ తోటే వాళ్ళ మదర్ ఇప్పిస్తున్నారండి. థట్ ఈస్ రియల్లీ స్వీట్. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఫైన్, దిస్ ఈస్ రిటర్న్ గిఫ్ట్, నేను ఇవ్వాలి నా చేత్తో. ఇవ్వడంలో ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి. అండ్ మదర్ చెప్తే ఖచ్చితంగా వినేస్తారు. ఎవరు చెప్పినా వినకపోయినా కూడా. వాడు ఎంత క్యూట్‌గా ఉన్నాడు చూడండి అసలు. ఇంకా వాళ్ళకి ఇద్దామా? ఇక్కడ అసలు సూపర్ క్యూట్ విషయం ఏంటో చెప్పమంటారా? ఒకళ్ళకి ఇచ్చి ఇంకొకళ్ళకి తెస్తాను ఉండండి అని చక్కగా వివరంగా చెప్పి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. సో ఆల్ ఏజ్ గ్రూప్స్‌కి తీసుకొచ్చారు కదా! మెయిన్ కొంచెం టీనేజ్‌కి వచ్చిన గర్ల్స్ యాజ్ యూజువల్ మీకు తెలియంది కాదు, రారు. చిన్నపిల్లల బర్త్‌డేస్ అంటే వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది. కాకపోతే మదర్స్ ఎగ్జైట్ అయ్యారండి ఆ బ్యాగ్స్ తీసుకుని. లైక్ మా డింపీ అన్నాను కదా! నా చైల్డ్‌హుడ్ కజిన్ లాగా అనమాట నాకు, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. తను అలాగే మా మమ్మీ పక్కన కూర్చున్న ఆవిడ గానీ, పిల్లలొస్తే వాళ్ళెలా ఫీల్ అయ్యేవాళ్ళో వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసే అవకాశం నాకు దొరకలేదు. సమ్‌హౌ డెఫినెట్‌గా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు ఇంటికి వెళ్లి చూపిస్తే. ఎందుకంటే నా కిడ్స్ అయితే ఎగ్జైట్ అయ్యారు. కాకపోతే స్కూల్‌కి ఎందుకు మమ్మీ, జిమ్‌కి తీసుకెళ్తాను అన్నాడు. వెరీ ఫన్నీ. దేనికో దానికి వాడతామన్నారు. దట్స్ రియల్లీ స్వీట్. అదిగోండి ఇచ్చి ఎంత క్యూట్‌గా ఇవ్వు అని చెప్తున్నాడు చూడండి. సో అదండి, వ్లాగ్ నచ్చిందా మరి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.